వెల్కమ్ బ్యాక్ టు అల్లరి అనుష వ్లాగ్స్. సో ఈరోజు అయితే మీకు తమిళ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది వీడియో ఏందని చెప్పేసి. ఫుల్ ఎక్సైటెడ్తో ఉన్నా నేనైతే లేక్షోర్ మాల్ ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ నేను చాలామంది లేక్షోర్ అని చెప్పేసి అంటుంటే చాలా వింటున్నా లేక్షోర్ గురించి. సో ఈరోజు అది ఎట్లుంది, మొత్తం దాని కథ ఏంది అని చెప్పేసి మనం మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాం. సో మీరు కూడా నాతో పాటు వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఓకేనా? వీడియో చూస్తాం పదండి. ఎవరికి తెలియనట్టయితే ఏం లేదు, ఇక్కడ నేను కనెక్టింగ్ మెట్రో ఉందని చెప్పేసి నేను కనెక్టింగ్ మెట్రో ట్రై చేద్దామనేసి ఇట్లయితే పోయిన తర్వాత ఇక డైరెక్ట్ మనకు లోపలికి ఎంట్రీ అనమాట. కొంచెం ముందుకెళ్ళి నడుచుకుంటూ వెళ్తే మీరు ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నట్టయితే కింద చాలా ట్రాఫిక్ ఉంది బికాజ్ ఆఫ్ లేక్షోర్ మాల్ అనమాట. చాలా అంటే ట్రాఫిక్ అయిపోయింది లేక్షోర్ మాల్ వల్ల. అందుకనే అందరూ ప్రిఫర్ టు మెట్రో. సో మెట్రోలో వెళ్తే ఈజీగా వెళ్ళిపోయిన తర్వాత ఇలా బయట వ్యూ అయితే ఇట్లుందనమాట. అండ్ లోపలికి మాల్ మొత్తం. అండ్ మోర్ ఓవర్ చాలా పీస్ అనమాట. అందులో పోతే సైలెంట్గా ఉంది అండ్ పీస్ ఆఫ్ మైండ్ అయితే దొరుకుతుంది మనకి. లోపల చూస్తున్నాం కదా, స్టార్ బక్స్ ఉంది, H&M ఉంది, లైఫ్ స్టైల్ ఉంది. అండ్ ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క వెరైటీ షాప్స్ ఉన్నాయి, స్టాల్స్. చాలా బాగుంది మాల్ అయితే. మాల్ నచ్చింది కానీ మాల్ లోపల ఏం లేదు, అదేం విచిత్రం అనమాట. సో ఇక్కడ తిరిగి అలసిపోతే కూర్చోడానికి ఇక్కడ మనకు కూర్చోడానికి ఇచ్చారు. అండ్ దాని తర్వాత చాలా మంచి బ్రాండెడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మొత్తం బ్రాండ్ న్యూ అనమాట. అండ్ ఇక్కడంతా ఫొటోస్ దిగడానికి అయితే మనకి ఇక్కడ మంచి స్పేస్ ఇచ్చారు. ఈ బయట వెనకాల వాల్పేపర్ ఇచ్చినారు. చాలా మంచిగా ఉంది. అండ్ ఇదైతే బాయ్స్ లైఫ్ స్టైల్ అనమాట. సో ఇక్కడ నన్ను చూస్తున్నారు కదా, అన్ని బాయ్స్ ఉన్నాయన్నమాట. బాయ్స్వి కూడా చాలా బాగుంది క్వాలిటీ వైజ్. క్వాలిటీ గురించి చెప్పనవసరం లేదు బికాజ్ అది ఎట్లయినా బ్రాండెడ్ కాబట్టి చాలా బాగున్నాయి. మనకి 1 చూసుకుంటూ వెళ్తే మాత్రం మంచి షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా మంచి కలెక్షన్ ఉంది క్లాతింగ్లో అయితే. క్లాతింగ్ కోసం లైక్ షాపింగ్కి వెళ్తే మాత్రం బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. కానీ రేట్లు మాత్రం పేలిపోతాయి, నాకు సంబంధం లేదు. అయితే ఇది లైఫ్ స్టైల్, ఇది గర్ల్స్ది అనమాట. సో మేమైతే అక్కడికి వెళ్ళిపోయినాము. గర్ల్స్ దాంట్లో మనకు కనిపిస్తే మనం ఆగం కాబట్టి సో గర్ల్స్ దాంట్లోకి అయితే వెళ్ళిపోయినాము. సో పోకముందే ఫుల్ ఎగ్జైట్మెంట్ అనమాట. మాకు ఫుల్ ఎగ్జైట్మెంట్తో లోపలికైతే పోయినాం. అంటే కానీ పోగానే చాలా బాగున్నాయి. బట్ ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. బట్ మన దగ్గర పైసలు లేవు కాబట్టి కొనలేదు. అండ్ మనకు షాపింగ్ అంటే మళ్ళీ మొన్ననే షాపింగ్ చేసినాం, మళ్ళీ షాపింగ్ అంటున్నాం అని చెప్పేసి తిడతారు ఇంకా ఇంట్లో. సో ఇంకా మేము చిన్నపిల్లల సెక్షన్ సైడ్ వెళ్ళిపోయి అయితే చిన్నపిల్లల బట్టలు అని చూస్తున్నాం అనమాట. అంటే మనం కొనము బట్ చూస్తాం అంతే. సో మీకు మొత్తం వీడియో మొత్తం చూపించాలి కాబట్టి నేను మొత్తం మాల్ అయితే తిరిగాను అనమాట. ఇక్కడ చూస్తే మంచి మెటీరియల్తో ఉన్నాయన్నమాట. డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. మనం నార్మల్గా కొనాలనుకుంటే లేక్షోర్లో వెళ్ళి కొనవచ్చు. చాలా బాగున్నాయి. లైఫ్ స్టైల్ అంటే లేక్షోర్ అనే కాదు, లైఫ్ స్టైల్ ఎక్కడున్నా కొనవచ్చు. లైఫ్ స్టైల్లో బట్టలు చాలా బాగున్నాయి. అండ్ ఇంకా మేమైతే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయినాము. చాలా షాప్స్ అయితే ఉన్నాయి. మనం ఒక రోజు మొత్తం తిరిగినా కూడా ఆ షాప్స్ అన్నీ అయిపోవు అనమాట, అట్లుంది. సో ప్రతి ఒక్క షాప్లో అయితే తిరిగి లోపలికి వెళ్ళి చూడలేము కాబట్టి జస్ట్ కొన్ని ప్లేసెస్కి మాత్రమే వెళ్ళినాం అనమాట. ఈ షాప్ వచ్చేసి చాలా బాగున్నాయి. పింట్రెస్ట్ అవుట్ఫిట్స్ ఉంటాయి కదా, సేమ్ మనకు ఆ అవుట్ఫిట్స్ అనమాట. పింట్రెస్ట్ అవుట్ఫిట్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. అండ్ కొరియన్ స్టైల్ అవుట్ఫిట్స్ చాలా బాగున్నాయి. బట్ ప్రైజెస్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇదైతే మనకి మళ్ళీ లైఫ్ స్టైలే అనమాట ఇది కూడా. సో మొత్తం చూస్తున్నాం అనమాట. బట్టలు మాత్రం చాలా బాగున్నాయి. మీరు ప్రైజెస్ కూడా చూడొచ్చు, స్టార్టింగ్ ఫ్రమ్ 599. అండ్ ఇవన్నీ మనకి రెగ్యులర్ లైక్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అనమాట. నేను ఇక్కడ ప్యాంట్స్ చూస్తున్నాను, చాలా బాగున్నాయి. క్లాత్ మాత్రం
ఉన్నాయి. ప్రతి ఒక్కటి లైక్ మనం కొరియన్ కే డ్రామాలో చూస్తాం కదా, అన్నీ అనమాట. చాలా చాలా బాగున్నాయి. అండ్ సేమ్ లైక్ ఎంత క్యూట్ క్యూట్ కొరియన్వి అయితే ఉన్నాయన్నమాట. కానీ అక్కడ వీడియో అలౌ లేకుండా మేము బయట నుంచి జస్ట్ అలా తీసుకొని వచ్చేసినాం అనమాట. ఇక్కడ పాండాస్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ప్రతి ఒక్కటి చాలా చాలా బాగున్నాయి అనమాట. మీరు వెళ్ళి షాప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మసాజ్ చైర్స్ అండ్ లెగ్ మసాజ్ అన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. హియర్ కమ్స్ ఆర్ మెయిన్ పార్ట్ అనమాట. ఇక్కడ ఎంత బాగుంది తెలుసా చిన్నపిల్లలు ఆడుకోవడానికి. బట్ అది టికెట్ తీసుకుంటేనే లోపలికి ఎంట్రీ. అది మనకు చిన్నపిల్లలకే కాబట్టి మనం నాట్ అలౌడ్. చూసినారు కదా ఫన్ బ్లాక్ దాని పేరు. ఎంత బాగుంది తెలుసా. మేము బయట నుంచి చూస్తేనే ఒక మంచి వైబ్ పీస్, ఎంత మంచిగా ఆడుకోవచ్చు చిన్నపిల్లలు, అంత బాగుంది. బట్ మనం వెళ్ళలేము కాబట్టి లైట్. సో ఇక్కడ పీవీఆర్ కూడా ఉందన్నమాట. మూవీస్ చూసేవాళ్ళు పీవీఆర్ కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ మొత్తం తిరిగాము, అంతా అయిపోయింది. లాస్ట్ ఫ్లోర్ అనమాట. లేక్ షోర్ మొత్తంలో తక్కువ ప్రైస్కి ఏమైనా ఉన్నాయి అని అంటే ఇదే షాప్ అనుకుంటా, మార్కెట్ 99. చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. చాలా మంచి మంచి మెటీరియల్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి హోమ్ డెకార్కి ఆర్ ఇంకేమైనా ఉండొచ్చు. సో ఇదంతా మనకి ప్యాటర్న్ అనమాట. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఆ మొత్తం ఏమేమైతే ఉన్నాయి షాప్స్ అని చెప్పేసి అదొక క్లారిటీ అనమాట. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నారు కదా, హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. బికాజ్ అది బ్రాండెడే, బట్ మరీ 5000 అంటే అసలు దేనికి. అండ్ ఇక్కడ సెలూన్ కూడా ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళి మీరు రిలాక్స్ కావడానికి సెలూన్లోకి కూడా వెళ్ళొచ్చు. సెలూన్లో మంచి మంచి సర్వీసెస్ అయితే ఇస్తారనమాట. అండ్ ఇంకా ఇవన్నీ 50% ఆఫ్. ఎట్లుందని చెప్పేసి ఎక్స్ప్లోర్ అయితే చేసి చూద్దాం పదండి. సో ఇక్కడ నుంచి మంచి వైబ్ అవుతుందన్నమాట. మనం లాస్ట్ ఫ్లోర్కి వెళ్ళినాక ఒక మంచి పీస్ఫుల్ వైబ్ అండ్ ఫొటోస్ దిగడానికి కూడా చాలా చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ స్టాల్స్ అన్నీ మీరు ఒకసారి చూసేయండి. మాకేం జరిగిందో నేను మీకైతే చెప్తాను అనమాట ఈ వీడియోలో.
సో మాకు మొత్తం తిరిగి అంతా తిరిగి ఏం లేనట్టు బర్గర్ కింగ్ అయితే వచ్చినాం అనమాట. అది పోయిందే వేస్ట్ అయిపోయింది గైస్. ఎందుకు చెప్పాలా, మేము మంచిగా మా అంతటి మేము ఏదో ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము. బట్ వచ్చిండు ఒక అన్న వచ్చి ఏం చేసిండు, లేదు మీకు ఆఫర్ ఉంది, ఇది ఉంది అది ఉంది అని చెప్పిండు. తర్వాత ఆఫర్ దాంట్లోకి పోయి అది ఆర్డర్ చేసుకున్నామా. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే నేను ఆఫర్కి వెళ్తున్నాను, ఆఫర్ తీసుకున్నాము. ఆ ఆఫర్లోనే తీసుకొని సరేలే అని చెప్పేసి తీసుకొని వచ్చేసినాము. ఆర్డర్ వచ్చిన తర్వాత అర్థమైంది అది అసలు బర్గర్ అంటారా గైస్. ఎంత చెండాలంగా ఉందంటే, అంటే చెండాలం ఇన్ ద సెన్స్ ఏముంది, జస్ట్ ఒక బన్ను పెట్టి దాంట్లో ఒకటి అది పెట్టించారు అంతే. ఐ వాజ్ లైక్ వాట్ ద బ్రో, బికాజ్ ఆల్రెడీ నేను ఆల్రెడీ బర్గర్ కింగ్లో ఒకసారి ట్రై చేసినాను. మనం వేరేది ఆర్డర్ పెట్టుకున్నా మంచిగా వచ్చేదేమో మేబీ. మీరు వెళ్తే మాత్రం లేక్ షోర్లో బర్గర్ కింగ్ అస్సలు ఎక్స్పీరియన్స్ చేయకండి అనే చెప్తా. అది స్కామ్ అనాలా లేకపోతే ఇంకేమనాలా అనేది నాకైతే అర్థమవుతలేదు. బట్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ హ్యాడ్ విత్ బర్గర్ కింగ్ అనమాట. సో అస్సలు నాకైతే నచ్చలేదు. వ్రాప్ తీసుకున్నాము అండ్ 2 బర్గర్స్ తీసుకున్నాము విత్ కోక్ అనమాట. అస్సలు బాగాలేదు, నిజంగా సీరియస్గా చెప్తున్నా. వ్రాప్ కూడా బాగాలేదు, బర్గర్స్ కూడా బాగాలేవు, అస్సలు బాగాలేవు. బట్ ఏంటంటే ఏదో చిన్న ఆశతో తీసుకున్నాం, బట్ స్టిల్ నచ్చలేదు. బట్ ఇట్స్ ఓకే, అయిపోయింది కాబట్టి మీకైతే సజెషన్ ఇస్తున్నా, మీరైతే అస్సలు వెళ్ళకండి. వెళ్ళినా కూడా బర్గర్ కింగ్లో అస్సలు తినకండి. జస్ట్ చూసి వచ్చేయండి, ఆర్ వెళ్ళినా కూడా మీరు చూస్ చేసుకొని తినండి అంతే. సో ఇంకా ఓవరాల్ తిరగడం అయితే అయిపోయింది, తినడం కూడా అయిపోయింది. సో ఇంకా తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయే టైం అయితే ఆసన్నమైందనమాట. సో ఎగ్జిట్లోకి అయితే వచ్చేసినాం. ఎలాగో వెళ్ళేటప్పుడు మేము మెట్రోలో వెళ్ళినాం కాబట్టి బయట వ్యూ అయితే ఇట్లుందనమాట. నైట్ టైము మేము తిరిగేసరికి నైట్ అయింది గైస్. 3 hours తిరిగినాము. సో తర్వాత బయట మనకి ఇలా వెల్కమ్ బోర్డ్ అవుతుందనమాట. ఇదైతే ఎంట్రన్స్, నార్మల్గా వచ్చే వాళ్ళకి ఎంట్రన్స్ అనమాట. కింద నుంచి మెట్రోలో వచ్చే వాళ్ళకి అలా ఉంది. సో బాయ్, ఫైనలీ దట్స్ ఇట్ ఫర్ ద బ్లాగ్ గైస్. మీకు బ్లాగ్ నచ్చిందా? సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా.